హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర గార్డెన్లో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోని అపూర్వ చెప్పడంతో ఇవన్నీ కూడా ప్రిన్సెస్ డ్రెస్లా ఉన్నాయి మమ్మీ, నాకు ఇవి వద్దు, వేరే చూపించండి అని నక్షత్ర చెబుతుంది. చూడు నక్షత్ర, రేపు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందని చెప్పాను కదా, అప్పుడు నువ్వు ప్రిన్సెస్ లాగానే కనిపించాలి. నా మాట విను, నువ్వు ప్రిన్సెస్ లాంటి డ్రెస్నే సెలెక్ట్ చేసుకోవాలి. నా పైన నమ్మకం ఉంది కదా అని అపూర్వ అనడంతో నాకు నీ పైన నమ్మకం ఉంది. సరే అలాగే మమ్మీ అని ఒక డ్రెస్ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ డ్రెస్ అచ్చం ప్రిన్సెస్ లాగానే ఉంది అని అపూర్వ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రేపు ఉదయానికల్లా ఈ డ్రెస్ రెడీ చేసి తీసుకురండి అని అతన్ని పంపించేస్తుంది. నక్షత్ర, ఏంటి నీ ప్లాన్స్ అని అపూర్వ అడగడంతో, ఏముంది మమ్మీ, ప్రిన్స్ని కలవాలి, తర్వాత షాపింగ్ చేయాలి, తర్వాత బావని కలవాలి అని నక్షత్ర చెప్పడం. బావనా, ఏ బావ అని అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అదే మమ్మీ, సరే బావతో కలిసి వెళ్ళాలి అని చెబుతున్నాను, అంతే అంతే అని నక్షత్ర కవర్ చేస్తూ, ఓ అలాగా, సరే వెళ్ళిరా అని అపూర్వ అంటుంది. నక్షత్ర వెళ్తూ ఉంటే అమ్మాయి అమ్మాయి అంటూ గోరింటాకు పిన్ని పరుగులు పెడుతూ ఆయాసపడిపోతూ, అమ్మాయి అమ్మాయి నీకు ఒక బ్రహ్మాండమైన న్యూస్ పట్టుకు వచ్చాను అని అనడంతో, ఏంటి పిన్ని అని అలా అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ శరత్ చంద్ర భూమిని శారద వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టాడు కదా అని అంటే, అవును తెలిసిందే కదా అని అపూర్వ అంటుంది. అయితే ఇప్పుడు భూమి ఆ శరత్చంద్ర మాటల్ని అస్సలు పట్టించుకోకుండా ఆ గగన్ గారిని గుళ్ళో కలవడానికి వెళ్తుంది. భూమి తాను మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను అని చెప్పడంతో, అవునా నిజమా అని అపూర్వ అవును, ఆ గగన్ గారిని కలవడానికి అపూర్వమైన కలయిక కోసం, బ్రహ్మాండం కలయిక కోసం వెళ్తుంది. నేను విన్నాను అని చెప్పడంతో, అబ్బా భలే సమయానికి భలే వార్తని నాకు అందించావు పిన్ని, ఈ అవకాశాన్ని నేను బ్రహ్మోస్తంగా మార్చుకొని రేపు మా బావ చేతనే భూమిని ఇంట్లో నుంచి బయటికి గెంటిచ్చేస్తాను అని అపూర్వ చెబుతుంది. ఒకవైపు భూమి నడుచుకుంటూ గుడికి వస్తూ ఉంది, మరొక వైపు గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ భూమిని తలుచుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు. అలా భూమి గుడికి వచ్చేసి, పంతులు గారు గగన్ గారి పేరు మీద అర్చన చేయండి అని చెప్పడంతో, గోత్రం చెప్పండమ్మా అని ఆయన మహారాజశ్రీ గోత్రం అని చెప్పగానే, అతనికి ఏమవుతారమ్మా అని అడుగుతూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. అర్థం అయిందమ్మా, నేను అర్థం చేశాను అని అతను అర్చనని మొదలు పెడతాను. అప్పుడే భూమి, స్వామి గగన్ గారు నా మనసులో మాట చెబుతాను, గుడికి రమ్మని చెప్పారు. ఆయన మనసులో నేనున్నానన్న వార్త నాకు చెప్పేలా చూడు స్వామి, ఆయన్ని నేను చాలా ఇష్టపడుతున్నాను కాబట్టి మనం ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇదంతా కూడా జరిగిపోవాలి. కాకపోతే ఆయనకి నాన్నంటే అస్సలు ఇప్పుడు ఆయన అంటేనే మండిపడతాడు నాన్న, కానీ నాకు నాన్న కావాలి, ఆయన కావాలి. ఆయన కోపాలు ద్వేషాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి మా ఇద్దరిని పెళ్లి చేసేలా నువ్వే చెయ్యాలి స్వామి అని భూమి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు పూల సజ్జ చేతిలో పెట్టడంతో, అదేంటి పంతులు గారు కొబ్బరికాయ ఇవ్వలేదు అని భూమి అంటే, నువ్వు తీసుకొచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయిందమ్మా, అందుకే ఇవ్వలేదు అని పంతులు గారు చెప్పడం. అయ్యో అది అపశకనం కదా అని భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడమ్మా, అస్సలు భయపడకు, మనం ఆత్మస్థైర్యంగా మనోవిశ్వాసంతో ఉంటే అన్ని వెళ్ళాలి, అన్నీ కూడా మంచిగా ధైర్యంగా జరుగుతూ అది స్థిర పడిపోకూడదు. భవిష్యత్తులో జరిగే ప్రమాదాలన్నీ దేవుడు అప్పుడప్పుడు ఇలా మనకి ముందుగానే సూచిస్తాడు. కాబట్టి వీటిని చూసేసి మనం వీటిని భయపడకూడదు. మనం ధైర్యంతోనే నమ్మకంతోనే అడుగు వేసి మనమే వాటిని ఏదో విధంగా సాల్వ్ చేసుకోవాలి. ధైర్యంగా ముందుకు అడుగుకు వేయాలి, అంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు చెబుతారు. తర్వాత గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే, కార్ డ్రైవ్కి నక్షత్ర తన కార్ని ఆపేసి కార్ దగ్గర నిల్చొని ఉంటుంది. దాంతో గగన్ సడన్ బ్రేక్ వేసేసి, అయ్ నక్షత్ర, నాకు మీ డాడీకి జరుగుతున్న గొడవలు చాలు, పొగరెక్కిన పోట్ల గీతలు కుమ్ముకుంటే మధ్యలో కాళ్ళ కింద పడి నలిగిపోయిన దూడలా నలిగిపోతావు అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. మర్యాదగా కారు అడ్డు తీయు అని గగన్ అనడంతో, ఏంటి బావా, నేను ప్రేమగా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే నువ్వు నన్ను పొగరుగా పలకరిస్తున్నావు, కోపంలో కూడా అందమైన ఆవు దూడతో పోల్చడం నాకు చాలా బాగా నచ్చింది, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తామని వచ్చాను అని నక్షత్ర అనడంతో, నీ నోటి నుంచి వచ్చే ఏదైనా నాకు ఈ చెవికి గుడ్ న్యూస్గా వినిపించదు అని గగన్ చెబుతాడు. అయినా ఏదో చెప్పాలి అన్నావు కదా, చెప్పింది కాస్త ఈ చెవికి చేదైతే చెప్పు, తీయకముందే వెళ్ళిపో అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. తీపి ఎప్పుడు చేదు కాదు బావా, చెప్పిస్తాను, జస్ట్ హోల్డ్ యువర్ హార్ట్ అని గగన్ గుండెల పైన చేయి వేసి నక్షత్ర మాట్లాడుతూ ఉంటుంది.
చెప్పేస్తాను. రెడీ 1, 2, 3 అని చెప్పేసి ఐ లవ్ యూ అని నక్షత్ర చెబుతుంది. ఇంత బ్యూటీ అది అపూర్వ కూతురు. ఇంకో ఐ లవ్ యూ చెప్పేసరికి నీ గుండె ఆగిపోయింది కదా. లక్కీ లాటరీ టికెట్ కొనడానికి తగినట్లు అయిపోయింది కదా. యు ఆర్ సో లక్కీ బావ. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను కాబట్టి. ఎప్పుడైతే మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నామని మన రెండు కుటుంబాలకి తెలుస్తుందో, మన రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవలకి కూడా పులి స్టాప్ పడిపోతుంది. ఏమంటావు? లెక్క ప్రకారం అబ్బాయిలకి అమ్మాయిలు బాగా తక్కువగా ఉన్న ఈ రోజుల్లో నేను నీకు ఐ లవ్ యూ చెప్పేసరికి నీకు మాట పడిపోయినట్లుంది కదా మామ అని అంటే అప్పుడే గగన్ నవ్వుతూ నక్షత్ర అపూర్వ కూతుర్నని చెప్పావు కదా, అందుకే ఆ మాత్రం పొగరు ఉంటుందిలే. నీ పొగరుని నీ దగ్గరనే ఉంచుకో, నీ దారుణ నువ్వు వెళ్ళదు అని చెప్పి గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాను. దాంతో నక్షత్ర చాలా వాట్ డే యు మీన్ అని అనడంతో బేసికల్లీ ఐఎమ్ రిజెక్టింగ్ యువర్ లవ్ అని గగన్ తేల్చి చెప్పేస్తాడు. ఎందుకు నా ప్రేమని రిజెక్ట్ చేస్తున్నావు అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది. నువ్వు శరత్ చంద్ర కూతురివి అయినప్పుడు నాకు కేవలం శత్రుత్వం మాత్రమే ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, శరత్ చంద్ర రక్తం పంచుకు